ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ 2019లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. దాని తర్వాత ఈ మ్యాచ్ వచ్చింది. కీపింగ్లో స్టంపింగ్, క్యాచింగ్, రన్అట్, బ్యాటింగ్లో వచ్చి 200+ స్ట్రైక్ రేట్. టేకే బౌ మ్యాచ్ కూడా ఫినిష్ చేశాడు. దాంతో సిఎస్కే క్లినికల్ పర్ఫార్మెన్స్ ఓవర్ లక్నో సూపర్ జైంట్స్. అండ్ ఇవాళ సాయంత్రం పంజాబ్ ఆడబోతున్నారు కేకేఆర్తో. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు మాట్లాడుకోవాలి కదా. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. నిన్న సిఎస్కే ఫైనలీ కంబ్యాక్ చేశారు, విచ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సిఎస్కే. అండ్ థ్యాంక్స్ టు ద యంగ్స్టర్ 43-year-old ఎంఎస్ ధోని బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. కీపింగ్లో, స్టంపింగ్లో, క్యాచింగ్, రన్అట్, లాస్ట్లో వచ్చి ఆ ఫినిష్ చేస్తే మ్యాచ్ ఒక టైంలో పోయిందనుకున్న మ్యాచ్ అక్కడి నుంచి ఈజీ చేశాడు. మ్యాచ్ వచ్చి ఫినిష్ చేశాడు వన్స్ అగైన్ వాట్ హీ నోస్. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. ఇందాక చెప్పినట్టు 2019లో వచ్చింది ఎంఎస్ ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. యూ నో దట్ స్టార్ట్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చిన ప్లేయర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్. ఫస్ట్ ఈజ్ రోహిత్ శర్మ, సెకండ్ ఈజ్ ఎంఎస్ ధోని. అయితే ఎంఎస్ ధోని కింద బ్యాటింగ్ ఆర్డర్ వచ్చి బౌలింగ్ వేయడం మళ్ళా కింద ఆ బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చి ఇన్ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ అంటే సాల్యూట్, నిజంగానే అద్భుతమైన పర్ఫార్మెన్స్. అండ్ నిన్న మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఆఫ్ డైరెక్ట్లీ విత్ ఎంఎస్ ధోని. ఎందుకంటే యాజ్ అ క్యాప్టెన్ బ్రిలియంట్ మూవ్స్ చేశాడు, బౌలర్స్ని ఎట్లయితే రొటేట్ చేశాడు. ఫస్ట్ ప్లేయింగ్ 11లో మనం దీని గురించి మాట్లాడాం. వై నాట్ షేక్ రషీద్ అని తీసుకొచ్చాడు, ఆంధ్ర అబ్బాయిని ఓపెనింగ్ చేయించాడు మనం అనుకున్నట్టే. అండ్ చాలా మంచి చేంజ్ అది. అండ్ టాస్ గెలిచి నెక్స్ట్ సెకండ్ బ్యాటింగ్ అని డిసిజన్ తీసుకున్న, అది కూడా రైట్ డిసిషన్. అండ్ ఐ థింక్ రషీద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేడ్ వెల్. తను తీసుకున్న డిసిషన్స్ చూడండి. 100 ఎట్లయితే యూజ్ చేశాడు మిడిల్ ఓవర్స్లో, చాలా మంచిగా వేసాడు బౌలింగ్. జస్ట్ 3.5 runs per over ఇచ్చాడు, వికెట్ రాలే కానీ. అండ్ గేమ్ ప్లాన్స్ ఎట్లేదు, ఎందుకంటే నిక్లస్ పురన్, ఎడెన్ మాక్రమ్ వీళ్ళకి మంచి గేమ్ ప్లాన్స్ వేసి అవుట్ చేశారు. సూపర్. అంశుల్ కంబోజ్ ఇట్లా ఫుల్లర్ లెంత్ వేసి అవుట్ చేశాడు అక్కడ నిక్లస్ పురన్ని. ఇట్ వాజ్ అ బ్రిలియంట్ క్యాప్టెన్సీ. మిడిల్ ఓవర్స్లో గేమ్ కంట్రోల్ చేశాడు. రిషబ్ పంత్ అంత మంచిగా ఆడుతున్నప్పుడు ఏం మిడిల్ ఓవర్స్లో హీ కుడెంట్ గెట్ ఒక 5 overs ఏదైతే మిడిల్ ఫేజ్ ఉండిందో రన్స్ ఎక్కువ రాలే. ఈవెన్ ద రిషబ్ పంత్ బ్రిలియంట్ నాక్ ఆడాడు, కానీ ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ స్మార్ట్ క్యాప్టెన్సీ. పుల్ బ్యాక్ చేశారు సిఎస్కే మధ్యలో గేమ్ని, అందుకొని 166 కొట్టారు. ఈ పిచ్ మీద 20-25 runs ఎక్స్ట్రా కొట్టాల్సింది, మినిమం 190 కొట్టాల్సింది. దిస్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. ఓకే, ఎనీవేస్ కొంతమంది బౌలర్స్ మంచిగా వేశారు. అంశుల్ కంబోజ్ దగ్గర నుంచి, నూర్ అహ్మద్ నుంచి మంచి బౌలింగ్ చూసాము. అండ్ పతిరానా కూడా పర్వాలేదు, డీసెంట్ వేసాడు. ఐ థింక్ ఓవరాల్ చూసుకుంటే డీసెంట్ పర్ఫార్మెన్స్, బ్రిలియంట్ క్యాప్టెన్సీ. దాంతో 166 చేరుకున్నారు అక్కడ ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ, విచ్ ఐ థాట్ 25 runs బిలో పార్. సిఎస్కే బ్యాటింగ్కి వచ్చారు. ఫర్ ది ఫస్ట్ టైం పవర్ ప్లేలో మంచిగా రన్స్ వచ్చినాయి, థ్యాంక్స్ టు షేక్ రషీద్ అండ్ రచిన్ రవీంద్ర. వీళ్ళిద్దరు ఓపెన్ చేశారు. షేక్ రషీద్ 27 runs కొట్టాడు. దాంట్లో 6 బౌండరీలు, 24 runs అయితే ఓన్లీ బౌండరీస్లో కొట్టాడు. అంటే చాలా మంచి క్లాస్ అనిపించింది. డెబ్యూలో యాక్చువల్లీ ఫీల్డింగ్లో క్యాచ్ డ్రాప్ చేశాడు. ఆ ప్రెషర్ క్యారీ చేయకుండా బ్యాటింగ్లో ఫ్రీ మైండ్తో వచ్చి జస్ట్ టైం చేశాడు అంతే. ఇట్లా డ్రైవ్స్, ఫ్లిక్స్, స్ట్రైట్ డ్రైవ్, ఇట్లా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. చాలా ప్రామిస్గా అనిపించింది నాకు. అండ్ తనకు ఆల్రెడీ డొమెస్టిక్ T20 ఫార్మాట్లో సయ్యద్ ముస్తక్ అలీలో కూడా సెంచరీ ఉంది. సో ఇస్ ఇన్ నైస్ ఫామ్. ధోని కూడా పోస్ట్ మ్యాచ్లో చెప్పాడనమాట, నెట్స్లో 2 years నుంచి చూస్తున్నా నేను, చాలా ఇంప్రూవ్ చేశాడు. హీస్ బీన్ ట్రావెలింగ్ విత్ అస్ రైట్ నో, చాలా మంచిగా ఇంప్రూవ్ చేశాడు. అండ్ వీ వాంటెడ్ సమ్మన్ న్యూ, ఫైనలీ వాంటెడ్ టు ట్రై అని చెప్పేసి మంచి ఫలితం కూడా దొరికింది. మంచి పవర్ ప్లేలో స్టార్ట్ వచ్చింది, అందుకనే తర్వాత కాస్త ఈజీ అయింది. అండ్ ఎనీవేస్ ఇద్దరు ఓపెనర్స్ అవుట్ అయిపోయారు. దాని తర్వాత మధ్యలో రన్స్ రాలే. మళ్ళా శివం డూబే మధ్యలో కొంచెం స్లో ఆడేశాడు అండ్ వికెట్లు పడిపోయినాయి తర్వాత. అండ్ అదే తెలుసు కదా, విజయ్ శంకర్ వచ్చాడు, మళ్ళీ తను కూడా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేదు, తను అవుట్ అయ్యాడు. కొంచెం ప్రెషర్ పెరుగుతూ పోయింది. రాహుల్ త్రిపాఠి మళ్ళీ అవుట్ ఆఫ్ ఫామ్, మాట్లాడాము, మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చారు, మళ్ళీ విఫలమయ్యాడు. సో ఇక్కడ కొంచెం ప్రెషర్లో వచ్చాడు. ఫైనలీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లాస్ట్ 5 overs 55 runs కొట్టాలి. అప్పుడు వచ్చాడు ఎంఎస్ ధోని బ్యాటింగ్కి. మళ్ళీ డూబేకేమో అవుట్ సైడ్ ఆప్షన్ యార్కర్లు వేస్తున్నారు, చూసారు మీరు మ్యాచ్ చూస్తుంటే. తినకేమో రన్స్ తగలట్లే. ఎంఎస్ ధోని రాగానే కూల్, కామ్, కంపోజర్ అక్కడ రన్లు కొట్టాడు. శార్దుల్ ఠాకర్ బౌలింగ్లో రన్స్ వచ్చినాయి, అక్కడ కూడా చాలా ఫరక్ పడిపోయింది. సో హీ నోస్ ద గేమ్ ప్లాన్, ఎప్పుడు రన్స్ కొట్టాలి, ఎప్పుడు డీప్ ఇన్ ద క్రీజ్ ఉండాలి, ఎప్పుడు బయట ఉండాలి. వైడ్ యార్కర్స్ వేస్తున్నాడు, దాని గేమ్ ప్లాన్ ఫేస్ ఆఫ్ ద బ్యాట్ ఓపెన్ చేసి అక్కడ కొడతాం. అక్కడ నుంచి శార్దుల్ ఠాకర్ ఓవర్లో ఒక మిడ్ వికెట్ పైన బౌండరీ కొడతాం. సాలిడ్, అంత మంచి గేమ్ ప్లాన్, కూల్, కామ్, కంపోజర్తో 11 balls to 24 runs, 220 స్ట్రైక్ రేట్, ఒక 6, 4 బౌండరీలు, కంఫర్టబుల్గా ఆడాడు. శివం డూబే రన్స్ తగలపోయినా తిను మంచిగా ఆడుతూ ఈ రన్స్ కొట్టేసరికి తన మీద ప్రెషర్ తగ్గి తను కూడా మధ్యలో ఒక శార్దుల్ ఠాకర్ ఓవర్లకు రన్స్ వెళ్ళిపోయినాయి. అక్కడ మ్యాచ్ ఫరక్ పడిపోయింది, అయిపోయి మ్యాచ్ గెలిచేసారు.
హీ నోస్ హౌ టు విన్ మ్యాచెస్. ఈ పర్ఫెక్ట్లీ టైలర్ మేడ్ ఉండింది ధోనికి మ్యాచ్ గెలిపిస్తానికి తన బ్యాటింగ్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ చేసి చూపించాడు ఈజీగా. ఐ థింక్ దట్ వాజ్ అ గ్రేట్ నాక్. కంగ్రాచులేషన్స్ టు సిఎస్కే. 5 మ్యాచెస్ ఆన్ ట్రాట్ ఓడిపోయిన తర్వాత ఫైనలీ కంబ్యాక్ చేశారు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఎల్ఎస్జీ చాలా స్ట్రాంగ్ టీం వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. వాళ్ళని వెళ్ళి వాళ్ళ హోమ్ డెన్లో కొట్టారు. ఈ మ్యాచ్ చాలా మంచిగా ఆడారు. బ్రిలియంట్ క్యాప్టెన్సీ ఫ్రమ్ ఎంఎస్ ధోని. బౌలర్స్ నుంచి ఈ మ్యాచ్ గెలిచింది మెయిన్లీ బికాస్ ఆఫ్ బౌలర్స్. 166కి రెస్ట్రిక్ట్ చేశారు, ప్రతి బౌలర్ కాంట్రిబ్యూట్ చేశారు. అంత బ్యాటింగ్లో కూడా చాలా మంచిగా ఆడారు. థ్యాంక్స్ టు ఎంఎస్ ధోని. శివం దుబే కాంట్రిబ్యూట్ చేశాడు, కానీ ఫేజెస్లో సరిగా ఆడలే. ఐ థాట్ హీ వుడ్ హ్యావ్ బీన్ మోర్ అగ్రెసివ్, విచ్ ఐ ఫెల్ట్ అక్కడ ల్యాకింగ్ ఉండింది. అదర్వైజ్ ఇట్ వాజ్ గుడ్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ సిఎస్కి ముందు నెక్స్ట్ మ్యాచ్ ముంబైతో ఉంది. ముంబైలో మరి చూడాలి ఎట్లా ఆడతారో. అట్లీస్ట్ దే గాట్ దిస్ విన్. I think they'll be happy about it, and congratulations to the youngster 43-year-old MS Dhoni. Brilliant. మరి ఏమనిపించింది కమెంట్ చేయండి కింద. MS Dhoni పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది, తన కీపింగ్, క్యాచింగ్, రన్అట్, అంత బ్యాటింగ్లో ఆ పర్ఫార్మెన్స్, ఫినిషెస్, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్ కింద కమెంట్ అయితే చేయండి. అండ్ లుక్ ఎట్ ఇట్ నౌ. ఇవాళ సాయంత్రం మ్యాచ్, అదే ఇవాళ రాత్రి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్. పంజాబ్ KKR. చలో ఈ మ్యాచ్ గురించి స్టార్ట్ చేద్దాం. Stats and facts brought to you by Spoda.ai. సో ఈ మ్యాచ్ ములన్పూర్లో ఆడుతున్నారు, పంజాబ్ హోమ్ గ్రౌండ్లో. ఈ పిచ్ గురించి ఆల్రెడీ తెలుసు మీకు. బ్లాక్ సాయిల్ పిచ్, యావరేజ్ స్కోర్ వచ్చేసి అబౌట్ 200 ఉంది. మంచి బ్యాటింగ్ పిచ్ ఇది. కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి బ్యాటింగ్ ఫస్ట్ ఈజ్ అ బెటర్ ప్రిఫరెన్స్. టాస్ గెలిస్తే క్యాప్టెన్స్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు. అలాంటి రిజల్ట్స్ కూడా వచ్చినాయి, గెలుస్తాం చూసాం మనం. అయితే టాస్ గెలిస్తే ఈ మ్యాచ్ కూడా ఏం చేయాలి, బ్యాట్ ఫస్ట్. సెకండ్ కాస్త కొంచెం ఏంటంటే డ్యూ వచ్చినా రాపోయినా బ్లాక్ సాయిల్ కాబట్టి కొంచెం హోల్డ్ అవుతుంది, అంత ఈజీ ఉండదు. సో దట్స్ వై సేఫ్ సైడ్ బ్యాట్ ఫస్ట్. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. అంటే ఇప్పుడు డైరెక్ట్లీ మనము ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ పంజాబ్ చూద్దాం. అదే పంజాబ్ మీకు తెలిసి లాకీ ఫర్గ్యూసన్ లాస్ట్ టైం బౌలింగ్ హైదరాబాద్తో స్టార్టింగ్లో వేసి ఇంజూర్డ్ అయిపోయాడు బౌలింగ్ అక్కడ. అయితే ఇప్పుడు ఏంటి, తన ప్లేస్లో ఒమర్ జైన్ ఆడిపిస్తారేమో అనిపిస్తుంది. అదొకటి ఆల్రౌండర్, తను బ్యాటింగ్ కూడా చేస్తాడు కాబట్టి ఐ థింక్ పర్ఫెక్ట్ ఫిట్ ఉంటాడు ఇక్కడ పంజాబ్కి. అండ్ మనకు తెలుసు అండ్ షూయాన్ష్ హెడ్గే వస్తాడు ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ కింద బ్యాటింగ్. సో దట్స్ అబౌట్ ఇట్. 12 ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూస్తున్నారు స్క్రీన్ మీద. అండ్ ఇంకోవైపు KKRకి ప్రాబబుల్ ప్లేయింగ్ 12లో ఏమో ఇక్కడ మోయిన్ అలీ ప్లేస్లో ఏమో నాకు స్పెన్సర్ జాన్సన్ వస్తాడు ఫస్ట్ ప్లేయింగ్ 11. లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి తేడా, మిగతా అంతా సేమ్ ఉంటుంది. అంకురిష్ రఘువంశీ ఏమో బ్యాటింగ్కి వస్తాడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. సో దట్స్ అబౌట్ ఇట్. అది ఉంటుంది వీళ్ళకి. అయితే ఇప్పుడు గేమ్ ప్లాన్స్ పంజాబ్ గురించి మీకు తెలుసు. ఈ గ్రౌండ్ హోమ్ గ్రౌండ్లో వీళ్ళు ఏం చేస్తారంటే అటాక్ చేస్తారు. ఆల్రెడీ సిఎస్కేతో చూసాం కదా, ప్రియాంష్ ఆర్యా సెంచరీ కొట్టాడు ఇదే వెన్యూలో, బ్రిలియంట్గా బ్యాటింగ్ చేశాడు. ప్లస్ వీళ్ళ బ్యాటర్స్కి ఈ పిచ్ బాగా సూట్ అవుతుంది, అగ్రెసివ్ ఆడతారు. ఆల్రెడీ చూసాం మనం ఎట్లా రన్స్ వస్తున్నాయో ఈ పిచ్ మీద, బాగా 200+ రన్స్ వచ్చేస్తున్నాయి. అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడతారు. మొత్తం బ్యాటింగ్ చూడండి వీళ్ళని, మొత్తం పైనుంచి ప్రియాంష్ ఆర్యా, ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, స్టాయినిస్, నేహల్ వదిరా, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో యెన్సన్ దాకా బ్యాటింగ్ ఉంది వీళ్ళకి. సో అందుకనే షూయాన్ష్ హెడ్గే కూడా వస్తాడు మళ్ళీ బ్యాటింగ్కి కావాలంటే. సో దే గాట్ ప్లెంటీ ఆఫ్ బ్యాటింగ్. ఒమర్ జాయ్ కూడా బ్యాటింగ్ చేస్తాడు. అసలు వీళ్ళకి వస్తూనే ఉంది బ్యాటింగ్. సో దే హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ ప్లేయింగ్ 12 వీళ్ళది. సో బ్యాటింగ్ ఈజ్ ద స్ట్రెంగ్త్. ప్లస్ హైదరాబాద్తో ఒక రన్స్ ఇచ్చేస్తున్నారు. సో ది బౌలర్స్ వాంట్ టు డూ రియలీ వెల్ ఈ మ్యాచ్. వెదర్ ఇట్స్ హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహాలా, వీళ్ళందరూ మంచిగా వేయాలని ఉంటుంది వీళ్ళకి. మ్యాచ్ బ్లాక్ సాయిల్ పిచ్లో వీళ్ళకి ఎట్లా వేయాలో కూడా తెలుసు. దే వెరీ స్మార్ట్, ఎస్పెషల్లీ చాహల్. హీ డింట్ హ్యావ్ ఎ గుడ్ మ్యాచ్ లాస్ట్ టైం అగైన్స్ హైదరాబాద్, బట్ ఈ మ్యాచ్ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో దే ఆర్ ఎ వెరీ ఫార్మడబుల్ సైడ్, ఎస్పెషల్లీ హోమ్ గేమ్ ఆడుతున్నప్పుడు ఈ పిచ్ బాగా తెలిసి వీళ్ళకి. ఇంటెలిజెంట్ క్యాప్టెన్ కూడా ఉన్నాడు, ఇన్ఫార్మ్ టీమ్ కూడా. ఎస్ హైదరాబాద్తో ఓడిపోయారు, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ దే ప్లేడ్ రియలీ వెల్ ఈ ఐపీఎల్లో. సో దట్స్ ద గేమ్ ప్లాన్ ఆఫ్ పంజాబ్. అగ్రెసివ్ క్రికెట్ ఆడతారు, బౌలింగ్లో కూడా వెళ్తారు. అండ్ వాళ్ళ స్ట్రెంగ్స్ ఇది. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఈ మ్యాచ్, ఐఎమ్ గోయింగ్ విత్ శ్రేయస్ అయ్యర్. ఐ థింక్ మరొకసారి రన్స్ కొడతాడు ఈ మ్యాచ్. అండ్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ విత్ ప్రియాంష్ ఆర్యా కూడా, ఎందుకంటే చాలా మంచి ఫామ్లోనే అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడుతున్నాడు. వీళ్ళిద్దరు మరొకసారి రన్స్ కొట్టేలాగా అనిపిస్తున్నాడు. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఐ థింక్ ఐల్ గో విత్ హర్షదీప్ సింగ్. బాల్ని బాగా స్వింగ్ చేస్తాడు విత్ ద న్యూ బాల్. ఐ థింక్ హీ మైట్ మేక్ ఏ ఇంపాక్ట్ ఈ మ్యాచ్లో. సో KKR విషయానికి వచ్చేస్తే చూడండి, ఇప్పుడు వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, బ్లాక్ సాయిల్ పిచ్లో ఆడుతున్నారు. వీళ్ళ బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ ఉంది. క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే. లాస్ట్ మ్యాచ్ సిఎస్కేని కంఫర్టబుల్గా కొట్టారు వీళ్ళు, తెలిసిన విషయమే. వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసెల్, రమన్దీప్ సింగ్, అక్కడ దాకా బ్యాటింగ్ ఉంది వీళ్ళకి, సాలిడ్. సో దే ఆల్సో హ్యావ్ బ్రిలియంట్. అంకురిష్ రఘువంశీ కూడా వస్తాడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద బ్యాటింగ్కి. సో దే హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్. అగ్రెసివ్ ఆడతారు, ఈ పిచ్ కూడా బాగా సూట్ అవుతుంది. అండ్ వీళ్ళ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్. ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్,
దాని తర్వాత హర్షిత్ రాణా స్లోవర్ వన్స్ వేస్తాడు, వైభవ్ అరోరా న్యూ బాల్తో స్వింగ్ చేస్తాడు, అవతల పక్క వికెట్స్ తీయచ్చు. సాలిడ్ మ్యాచ్అప్ ఉండబోతుంది. బోత్ ద టీమ్స్, పంజాబ్ దగ్గర కేకేఆర్ దగ్గర మంచి బౌలింగ్ లైనప్ ఉంది, వికెట్స్ తీసే బౌలర్స్ ఉన్నారు అండ్ బ్యాటర్స్ కూడా అగ్రెసివ్ ఆడే బ్యాటర్స్ ఉన్నారు. స్లైట్లీ టాప్ హెవీ పంజాబ్ అనిపిస్తుంది, ఇక్కడేమో లోవర్ ఆర్డర్ హెవీ ఏమో కేకేఆర్ అనిపిస్తుంది. ఎందుకంటే రసల్ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలే, బట్ తగులుకున్నాడా మ్యాచ్ చేంజ్ చేసేస్తాడు. సో మిస్టరీ స్పిన్నర్స్ నాకు అనిపిస్తుంది ఇటువైపు మంచిగా ఉన్నారు కేకేఆర్ దగ్గర. వాళ్ళ దగ్గర చాహల్ అంత మంచి ఫామ్లో లేడు చూసుకుంటే, సో అదొకటి. సో బౌలింగ్ కొంచెం హెవీ ఏమో కేకేఆర్ ఉంది, బ్యాటింగ్ హెవీ ఏమో పంజాబ్ ఉంది. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు చూద్దాం. సో అది సంగతి. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఇక్కడ కేకేఆర్ వైపున ఐఎమ్ గోయింగ్ విత్ అజింక్య రహానే. బ్లాక్ సాయిల్లో మంచిగా ఆడతాడు అనిపిస్తుంది, సూట్ అవుతుంది. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఐఎమ్ గోయింగ్ విత్ హర్షిత్ రాణా. ఐ థింక్ ఈ పిచ్లో కటర్స్ వేసి షార్ట్ బాల్ వేసి బౌన్సర్స్ వేసే బౌలర్స్ సక్సెస్ఫుల్ ఉంటారు, అందుకని ఐఎమ్ గోయింగ్ విత్ హర్షిత్ రాణా. సో దట్స్ అబౌట్ ఇట్. గేమ్ ప్లాన్స్, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఇనేసారు మీరు ఆల్రెడీ. అయితే ఇప్పుడు మీ ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటర్ వైపు వచ్చేద్దాం. ఈ మ్యాచ్ చాలా మజా రాబోతుంది, హై స్కోరింగ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ బోత్ ద టీమ్స్ గురించి మాట్లాడడం, బ్యాటింగ్ బ్యాటింగ్ హెవీ ఏమో పంజాబ్ ఉంది, బౌలింగ్ స్లైట్లీ బెటర్ ఏమో కేకేఆర్ ఉంది. నేను ఎప్పుడు ఐ విల్ గో టువర్డ్స్ బెటర్ బౌలింగ్ అటాక్స్ టీమ్, అందుకనే దిస్ మ్యాచ్ ఐఎమ్ గోయింగ్ విత్ కేకేఆర్. అది కూడా ఎక్కువ కాదు, 51% టువర్డ్స్ కేకేఆర్ వెళ్తున్నాయి మ్యాచ్ గెలుస్తానికి. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి, ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.